ఇక మిగిలిన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఐ డోంట్ థింక్ ట్రాన్స్ఫర్ అయిన ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇబ్బంది కాదు. సార్ ఈ పంచాయతీ ఏదైతే అభ్యర్థుల ఎంపిక అనేది కొందరు ఏమైనా 50 సీట్లు అంటారు, కొందరు ఏమైనా 60 సీట్లు అంటారు. నాకు ఎన్ని తీసుకోవాలో నాకు తెలిసి నేను చెప్తారు. అంటే వీళ్ళకి ఇచ్చే ఆ సీట్లను బట్టి కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం కీలకంగా మారే ఛాన్స్ ఉంటుందా? అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ని బట్టి కాదు. ఇప్పుడు ఓడిపోయే సీట్ల నుంచి 70 సీట్లు పోటీ చేయమంటే అవుతుంది ట్రాన్స్ఫర్. అవును, అది ఇదే ఒక్క ఓటు అనే నెంబర్ ఆఫ్ సీట్సే కాదు, ఏ సీట్లు ఇచ్చారు అని ఓవరాల్గా జనసేనకు ఏ రకమైన ప్రాధాన్యత ఇచ్చారు, జనసేన బలానికి తగ్గట్టు ప్రాధాన్యత ఇచ్చారా, గౌరవప్రదమైన భాగస్వామ్యం ఇచ్చారా అనే అంశాలపైన ఆధారపడి ఉంటుంది తప్ప నెంబర్ ఆఫ్ సీట్స్ పైన ఆధారపడి ఉంటుంది కదా. ఓకే, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది డిసిషన్ కాదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏ రకంగా రియాక్ట్ అవుతాడు ఆ సీట్ నెంబర్ ఆఫ్ సీట్స్కు, పవన్ కళ్యాణ్ ఏ రకంగా తన వాళ్ళని కన్విన్స్ చేస్తాడు, విత్ ఇన్ ద పార్టీ కూడా వివిధ నియోజకవర్గాల్లో ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఆ రియాక్షన్కు వ్యక్తుల రియాక్షన్గా ఉంటుందా, జనసేన నాయకుల కార్యకర్తల ఓటర్ల రియాక్షన్గా ఉంటుందా. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో జనసేనకు ఒక అతను ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, కానీ అది టీడీపీ పోటీ చేస్తుంది. ఆ వ్యక్తి కావాలనుకున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. ఆ వ్యక్తి ఆశావాళ్ళు ఎప్పుడు కూడా అభ్యంతరం చెప్తారు. అవును, అది డెఫినెట్గా అన్ని జనసేనకు రాని నియోజకవర్గాల్లో చాలా చోట్ల అభ్యంతరాలు చెప్తారు, టీడీపీ కూడా అలాగే అభ్యంతరాలు చెప్తారు. కానీ ఇష్యూ అది కాదు, ఆ వ్యక్తి అభ్యంతరం చెప్తే ఏం కాదు. పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అసలు పార్టీ ఓటర్లలో కూడా ఈ సీటు మా జనసేన పోటీ చేయాలి అనే భావన ఉందనుకోండి, అప్పుడు ఆ సీట్ రాలేదనుకోండి, అక్కడ కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ అది కాకుండా మా జనసేనకు నెంబర్ ఆఫ్ సీట్స్ను బట్టి ఓట్ ట్రాన్స్ఫర్ ఉండదు. ఓవరాల్గా జనసేనకు టీడీపీ సరైన రీతిలో వ్యవహరించిందా లేదా అనే అంశం పైన ఓట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సార్, ఇది ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ వేడికి సంబంధించి అసంతృప్తులు సెగ జగన్కి ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది? ఎందుకంటే రాజ్యసభ అన్న చాలా కీలకంగా మారే పరిస్థితి ఈరోజు. డెఫినెట్గా ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకు అంటే అసంతృప్తులకు పోయేదేమీ లేదు, పోరాడితే కదా. ఆల్రెడీ పోయే సీటు పోయింది. అవును, సో పోరాడితే పోయేదేమీ లేదు, ఎమ్మెల్యే టికెట్ తప్ప. అది ఎమ్మెల్యే టికెట్ ఆల్రెడీ పోయింది. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకేం ప్రాబ్లం, ఎమ్మెల్యే టికెట్ రాదు అని తెలిసిన వారంతా రాజ్యసభ ఎన్నికల్లో డిఫరెంట్గా ఓటేసే అవకాశం ఉంటుంది. అందులో కొంతమంది అకామిడేట్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు డిస్క్వాలిఫై చేసేది కూడా ఏమీ లేదు. అసలు రాజ్యసభ ఎన్నికల్లో డిఫరెంట్గా ఓటైతే డిస్క్వాలిఫై చేస్తారా ఇది అనేది కూడా అనుమానాస్పదమే. అందువల్ల ఇప్పుడు ఎలక్షన్లు 2 నెలలు లేవు. సో అందువల్ల ఇప్పుడు ఎందుకు డెఫినెట్గా ఆ ఛాలెంజ్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళు, సీట్లు రాని వాళ్ళు, టికెట్ రాని వాళ్ళు, టీడీపీ వైపు, జనసేన కాంగ్రెస్ వైపు చూస్తున్న వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో భిన్నంగా ఓటేసే అవకాశం ఉంది. ఆ భిన్న అయితే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారన్నది పాయింట్. ఎందుకంటే బీజేపీ ఆడ 3 సీట్లు ఉన్నాయి, వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పైగా ఒక 3-4 టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇట్టున్నారు. అంటే 155 ఉన్నారు, టీడీపీకి 20 ఉన్నారు. 20 పోయి వైసీపీ నుంచి ఎంతమంది, ఒక 30 పోతారా, 20 పోతారా? పైన ఒక్క సీటే టీడీపీ తెచ్చుకునేది. న్యాయంగా అయితే 2 సీట్లు వైసీపీ క్లియర్గా వస్తాయి, 3వ సీటు వైసీపీ తెచ్చుకోగలదా లేదా అన్న దగ్గరే కదా పంచాయతీ. అందువల్ల 2 సీట్లు డెఫినెట్గా 3కు 3 సీట్లు వస్తాయా లేదా ప్రతిపక్షానికి 1 సీట్ వస్తుందా అన్నదే చర్చ. అందువల్ల ఆ 2 సీట్లు రావడానికి మాత్రం ఇబ్బంది ఉంటుందని అనుకోను. అందువల్ల పొలిటికల్గా పెద్ద ఛాలెంజ్, ఒకవేళ వాళ్ళు 2 పెట్టారనుకోండి, మా బలం 2 కదా అని. సో వాళ్ళు 3 పెట్టినప్పుడు ఛాలెంజ్ కదా, వాళ్ళు 2 పెట్టారనుకోండి, ఆ పంచాయతీ కూడా ఉండదు కదా. సో అందువల్ల బలం 2కే ఉంది, మాకు 2 పెట్టారు. కానీ 3వ అభ్యర్థి కూడా పెట్టినప్పుడు ఆ 3వ అభ్యర్థి కూడా గెలిపించుకునే బలం ఉన్నా కూడా ఒకవేళ వ్యతిరేక ఓటు, తిరుగుబాటు కనుక ఉంటే, అంటే అటువైపు ఓటేస్తే వ్యతిరేక, అప్పుడు ఛాలెంజ్ అవుతుంది. అందువల్ల ఛాలెంజ్ ఫర్ ద 3rd సీట్.